నీళ్ళు పోసి అసలు ఈ మధ్యలో సమన్వయకర్త అంటే మన రాధాకృష్ణ గారు లేదా సర్వనాశం నాకేమో అగ్గి ఏది మొత్తానికి కూడా సరే. ఇప్పుడు విషయం చెప్పేస్తాను. అప్పుడు నేను యాక్చువల్గా నాకు కృష్ణుడు దూరం అయిపోయాడని బెంగలో ఉన్నా, చాలా డిప్రెషన్లో ఉన్నా. మోహన్ నుండి ఇలా స్వామీజీ యాత్రకి వెళ్తా అంటున్నారు, మీరు కూడా వెళ్ళండి, వెళ్తే కంటికి దూరం అయితే మనసుకు దూరం అవుతుంది, కాస్త మనశ్శాంతి అవుతుంది అని పంపించాడు. సరే, ఒరిజినల్ స్వభావం అగ్ని కదా, అది అలాగే ఉంటుంది. ఎప్పుడో ఆ గాలి వేచనప్పుడు ఆ అగ్ని చల్లారినట్టు కనబడుతుంది. అంటే మళ్ళీ ఆ బూడిద పోయి అగ్ని వచ్చేస్తుంది. అందరి లోపల అదే ఉంది. అయితే అలా డల్గా ఉన్న టైంలో యాత్రకి వెళ్ళాం, గోవా వెళ్ళాం. గోవా అంటే మన వాళ్ళకి బీచ్లు చంద్రాలు. వాస్తవానికి గోవా చాలా గొప్పది. గోవా అంటే గో సంబంధమైంది, అర్థమైందా? ఏదో పనికి మాలింది కాదు, చాలా గొప్పది. అక్కడ ఒక పార్టీ ఉంటుంది, గోమంతక్, ఆవు పేరే. సరే, అయితే అక్కడ గుళ్ళు చూసాం, గుళ్ళతో పాటు శవాన్ని కూడా చూసాం. దాన్ని మమ్మీ అంటారు. 400 ఏళ్ల క్రితం మమ్మీ ఎండిపోయి ఉంటది, భయంకరంగా ఉంటది. వెళ్ళాం. అదే అయితే ఆ తర్వాత మళ్ళీ మేము ఉడిపి వెళ్ళాం, మళ్ళీ గురువాయూర్ వెళ్ళాం. గోవా, కర్ణాటక, కేరళ అయిపోయిందిగా. ఫైనల్గా శ్రీరంగం వెళ్ళిందే పుష్కరాలకి. అవంతా టూర్ చేశారు మా స్వామీజీ. కాళీ పుష్కరాలకు వెళ్ళాం 2005. కూర్చో వెళ్ళిపోవాలి. నేను పొద్దున్న సో మేము శ్రీరంగం వచ్చాం. శ్రీరంగంలో రంగనాథుడు అందరికీ తెలుసు, అమ్మవారు అందరికీ తెలుసు. అక్కడ రామానుజుల వారి సన్నిధి ఉంటుంది, ఉడయవర్లు అంటాం. అమ్మా మాట్లాడకూడదు, అమ్మా అమ్మా వాయుముడి అమ్మా వాయుముడి ప్లీజ్. అయితే రంగనాథుడి దర్శనం అయిపోయి మేము రామానుజుల వారి దగ్గరికి వచ్చాం. కూర్చోండి, అలా ఏం కాదు. రామానుజుల వారి దగ్గరికి వచ్చాం. వెళ్తే రామానుజుల వారు మీకు ఎవరికి చెప్పలేదు అనుకో, మామూలుగా అన్నిటితో పాటు ఒక విగ్రహం అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఏమిటి, ఆయన భూమి మీద జీవించిన శరీరమే అక్కడ ఉంది. 1000 ఏళ్ల క్రితంది. శ్రీరంగం, తమిళనాడు, ట్రిచి దగ్గర. నాకు తెలుసు కాబట్టి దగ్గరికి వెళ్ళి దర్శించుకుని వచ్చేసాం. అక్కడ మన ఇస్కాన్ స్టాల్ ఉంది, ఆ స్టాల్లో నేను ఉన్నా. ఉంటే నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి వచ్చింది. అమ్మ అన్నీ చూసావరా అన్న. అంటే ప్రభు ఇలాగా అన్నీ చూసావు. మరి రామానుజుల వారు అన్న. వినాలి అలా అమ్మ కూర్చోడు. సో రామానుజుల వారు అన్న అంటే నాకు తెలియదు ప్రభు, అందరితో పాటు గుంపుగా తీసుకెళ్ళి మామూలు విగ్రహం దాన్ని పెట్టుకుని వచ్చాను. అదే నీకు తెలియదా? రామానుజుల వారు సశరీరం, అది తిరుమేని అంటారు. తానాన తిరుమేని అంటే ఒరిజినల్ బాడీ. ఆ గోల్డ్ కనబడతాయి, కళ్ళు పులికల్లా కనబడతాయి. ఒరిజినల్ బాడీ ఆఫ్ రామానుజ 1000 ఏళ్ల క్రితం. ఆ మమ్మీలాగా శండాలం ఉండదు, చాలా చక్కగా ఉంటుంది. మనం దండం పెట్టుకుంటే వచ్చేయచ్చు. అన్ని చూపిస్తారు, చూడండి చేతులు చూడండి, గోల్డ్ చూడండి అని చూపిస్తాను. నేను ఆ అమ్మాయితో చెప్తే అయ్యో నాకు తెలియదు ప్రభు అంటే, ఇద్దరమే ఉన్నాం, ఎవరన్నా పంపంటే మళ్ళీ ఒక అబ్బాయిని పంపించాను. నాకున్న అసిస్టెంట్నే పంపిస్తే వాడు వెళ్ళాడు, దర్శనం చేయించాడు. కానీ ఈ అమ్మాయికి మనసులో బాధ ఉండిపోయింది. అది కాలేజీ ఎక్స్కర్షన్కి వచ్చాను, సరిగా చూపించలేదని అలా నాతో చెప్పింది. ఎంతైనా ముందు పుట్టిన కూతురు ఆయన, నువ్వేం బాధపడుతున్నాను. అక్కడ చదువుతుంది తమిళనాడులో, అప్పుడు ఇప్పుడు అమెరికాలో ఉంది. ఆ అమ్మాయిని ఇక నాన్న వచ్చేసి ఉద్యోగాన్ని సెలవు పెట్టి రైల్వే ఏమేమి తిరగలేదు, మళ్ళీ అన్ని తెప్పించాడు. తండ్రి కూతురు. ఆ పిల్ల బాధపడడం గ్రేట్. ఆ నాన్న లైట్ తీసుకో అనకుండా అన్ని తెప్పని ఇంకా ఇప్పుడు ఆ పిల్లల తల్లి అమెరికాలో ఉంది. కానీ మెమరీస్ అది అలా వాళ్ళ నాన్న గుర్తించాను. ఇది ఒక ఆనందం. ఇంకోటి చెప్పేసి నేను బయలుదేరుతా. నేను అక్కడ ఒక చోట ఉన్నాను,
ఇస్కాన్ లో ఏదో సందర్భం వచ్చి అమ్మ కూర్చో నాన్న ఇలా వచ్చారా ఒక సందర్భం వస్తే తమిళ ఆయన మరి తమిళ్లో చెప్పాలి లేదా ఇంగ్లీష్లో చెప్పాలి. మేము మాట్లాడేటప్పుడు వారితో ఇంగ్లీష్లో మా గురువు గారు చెప్పారు. ఈ టోల్డ్ లైక్ దిస్ అని ఓ స్టోరీ ఆయనతో చెప్పాను. ఏంటి ఆ స్టోరీ అంటే, రేవతి రమణ ప్రభు మా శిక్షా గురువు గారు నేను రోజు మార్నింగ్ ఆయన ఉపన్యాసంలో కనబడలేదని ఆయన ఈవినింగ్ మేము ఎవరింటికో వెళ్ళి ఆటోలో రిటర్న్ వస్తున్నాం. మనోహర్ వేర్ ఆర్ యూ మార్నింగ్, ఐ హావ్ నాట్ సీన్ యూ ఇన్ భావతం క్లాస్ అన్నారు. ప్రభు ఐ వెంట్ టు రియా హాస్పిటల్ ఫర్ గివింగ్ డిస్కోర్స్ విత్ మెడికోస్ అని చెప్పారు. డాక్టర్లుగా తయారయ్యే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి భౌతిక చెప్పడానికి వెళ్ళాడు. అది డే టైం యాక్చువల్ 8-9 మధ్యలో. అదే కుదిరిన టైము. హ్యావ్ యూ టేకన్ సమ్మన్ విత్ యూ అన్న. నో ప్రభు ఐ వెంట్ ఎలోన్ అన్న. నో యూ షుడ్ నాట్ గో ఎలోన్, ఓకే షుడ్ టేక్ సమ్వన్. మై ఈజ్ సో పవర్ఫుల్, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అని చెప్పారు. నువ్వు నాకు చాలా ముఖ్యం, ఐ విల్ నరేట్ ఎ స్టోరీ అన్నారు. ఎప్పుడు చెప్పుంటారు నాకు 25 ఏళ్ల క్రితం ఆటోలో. దాన్ని మళ్ళీ ఆయన పుట్టినరోజులో అప్పుడప్పుడు దాన్ని చెప్తూ ఉంటా. ఆ స్టోరీ ఏంటంటే, ఓ రాజుగారు షిప్లో షికార్కి వెళ్ళాడు భార్య మంత్రులు పిల్లలతో. వెళ్ళి ఆయన ఆనందంగా ఉన్నారు, కానీ సముద్రం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదుగా హఠాత్తుగా అందులో ఒక విధంగా కల్లోలం వచ్చింది. వాడు అన్నాడు, కెప్టెన్ సార్ ఇంకా మనకు నౌకలు చెల్లిపోయినాయి సార్, నౌకలమ్మ తల్లికి బలి ఇచ్చేస్తుంది అని చెప్పి మనవాడు సార్ ఇంకెవరన్నా ఇంపార్టెంట్ ఉంటే రెడ్డి లాంటి ప్రముఖ వ్యక్తులు ఎవరైనా ఉంటే మనం సేవ్ చేసుకోండి అని చెప్పాడు. రెడ్డి అంటే మా ఓట్లు అండి ఆడు. సో అలా అనగానే ఈ రాజుగారు సేవ్ ద సేజ్ అన్నారు. అంటే ఇదంతా ఇంగ్లీష్లో చెప్పిన స్టోరీ కదా, నేను వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పాను. ఆ తమిళనాడు ఆయనకి అనుకో వేరే కదా. సేవ్ ద సేజ్ అన్నారు. ఆ సాధువు రక్షించండి అన్నారు. రాజుగారి ఆజ్ఞ, చిన్న పడవ ఉంటుంది, అందులో ఆయన కూర్చోబెట్టి తాళ్ళతో సముద్రంలోకి దాన్ని దించి ఆయన సేవ్ చేశారు. అయిపోయింది. మొత్తానికి ఇలాగ భూమి మీద నౌకలమ్మ దయ ఉండి ఒడ్డుకి వచ్చాడు. ఒడ్డుకి వచ్చాక పిల్లలు మంత్రులను అని మీకు గుర్తుంది అసలు దేశానికి ఎవరు ముఖ్యం, మీరు లేకపోతే మేము, అది వదిలేసేసి ఆ పంతులు నచ్చిచ్చు, ఆ స్వామీజీ నచ్చిచ్చు, ఆ సాధువు నచ్చిచ్చు, ఆయన పొందుంది అనుకు అని వాళ్ళు అరిచారు రాజుగారు. అంటే ఆయన అన్నాడు, 1 sadhu can create 100 kings, but 100 kings together cannot create 1 sadhu. Right. కాదు, ఒక సాధువు 100 మంది రాజులు తయారు చేయగలరు, కానీ 100 మంది రాజులు కలిసి ఒక సాధువు తయారు చేయలేదు అని ఈ కథ చెప్పి మా గురుగారు, యు ఆర్ సో ఇంపార్టెంట్, దట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అని కథ చెప్పారు. సో ఇదంతా ఎందుకు చెప్పంటే, వాస్తవ అమలు మనం అందరం కూడా భగవంతుడు చాలా ముఖ్యమైన వాళ్ళం, కానీ మనకి సిగ్గు లేకపోవడం వల్ల, బుద్ధి లేకపోవడం వల్ల జరుగుతున్నవి చూస్తున్నప్పటికీ, ఫోటోల్లో ఎక్కిన వాళ్ళని చూస్తున్నప్పటికీ, కొత్త ఫోటోలు వస్తున్నప్పటికీ మనం ఫోటోలు తీసుకుంటూ ఉంటాము అని అనుకుంటూ భ్రమలో బతికేస్తూ ఉంటాం. అదే బొచ్చే రాలిపోతుంది, మనం రాలిపోవా, మనం కాలిపోవా. ఇక్కడ మా అమ్మ పడుకుంటే ఇదే ప్లేస్లో రామచంద్రన్ గారు వచ్చారు. ఎవరివిడ అని అడిగారు. ఆ రామచంద్రన్ గారికి ఎన్నిసార్లు మా అమ్మ కాఫీ ఇచ్చి ఉంటుంది, టీ ఇచ్చి ఉంటుంది, టిఫిన్ ఇచ్చి ఉంటుంది, ఎందుకు గుర్తుపట్టలే? మరి మా అమ్మ అంత పొడుగుండేది, అంత మొద్ద అయిపోయి గుర్తుపట్టలేని పరిస్థితికి అర్థమైందా? కాబట్టి దీన్ని చూసి ఎప్పుడు మనం గర్వించకూడదు, వాడుకోవాలంటే. దీన్ని వాడుకోవాలి, భగవంతుణ్ణి వేడుకోవాలి, ఆయన నామం పాడుకోవాలి, ప్రశాంతంగా పడుకోవాలి. నేను ఇంకా చొక్కేస్తాను, నేను సిగ్గులేస్తాను, ఏంటి వేసేది? నిన్ను నేస్తాడు అడొచ్చి, యమస్య కరుణానాస్తి. అర్థమైందా? అందుకని ఎప్పుడు పోతామో తెలియదు కదా. చెప్పండి అందరు, పదం పదం ప్రతి క్షణము ప్రమాదం. రాత్రి ఆయన వచ్చారండి, ఆయన మాట్లాడారండి, మజ్జిగ తాగారండి, కొంచెం టిఫిన్ చేశారండి, కోడి పాల అడిగితే పెట్టానండి, పొద్దున్నకి లేరండి. ఎందువల్ల?
కాలము. కాలం మృత్యు. కాలం అంటే కాల అంటే ఇంగ్లీష్లో హిందీలో బ్లాక్ అని అర్థం. కాల అంటే బ్లాక్ కదా, నలుపు. యముడు నలుపు. యముడు చెల్లెలు ఎవరు? యమున. ఆవిడ కూడా నలుపే. మేము వెళ్తాం కదా ప్రతి సంవత్సరం బృందావనం. ఆ యముల్లో ముడుగుతాం కదా, నల్లగా ఉంటుంది. యముడు నల్లగా ఉంటుంది. కాలం కూడా నలుపే, మన కలుపుకుని వెళ్ళిపోతుంది. అందుకని కాలంలో మన ఫోటోలు గోడకెక్కే లోపల మనకి మనం ఎందుకు వచ్చాము, ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు, ఇంత గొప్ప అన్ని అవయవాలు ఇచ్చాడు. నిన్న ఉగాండావి సోడాన్ చూడాను. ఉగాండా సోడాన్ అక్కడ ఫోటోలు వీడియోలు చూస్తే పాపం స్టార్వింగ్ అంటే తెలుసా, స్టార్వింగ్ తిండి లేక వాళ్ళందరూ ఎముకలు గూళ్ళు అయిపోయి నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు. మనకు అన్ని ఇచ్చాడు కదా, అందుకని మోక్షం పొందడానికి ప్రయత్నం చేయండి. అది చిన్న విషయం కాదు, కానీ సాధన చేయండి. ఇంకా కబుర్లు చెప్పి దాని మీద ఇది, ఇది మీద అది, ఆడి మీద ఆడు ఏం చెప్పేది? పచ్చిగా మాట్లాడితే వెనకాల వాసన చూడడం, వాడి మీద వీడు, వీడి మీద వాడు చెప్పడం ఒకటే. అందుకని మీరు మాట్లాడదలిస్తే రామాయణం మాట్లాడండి, భగవద్గీత మాట్లాడండి, భాగవతం మాట్లాడండి. రేపే చచ్చిపోతాం అని గుర్తుపెట్టుకోండి. ఎవరికి తెలుసున్నాను ఎప్పుడు రాలిపోతాము. అందుకని మనం ఏం ఉండం, కొన్నాళ్ళే ఉంటాం. మనం గెస్ట్గా వచ్చాం, బెస్ట్గా ఏం చేయగలమో చేసి ఇది డస్ట్లో కలిసిపోయి మనం జస్టిఫై చేసుకునేలాగా మనం జీవించాలి. అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ జై శ్రీరామ్. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత కరెక్ట్గా నువ్వు చెప్పు అంటారు. వద్దు వదిలేద్దాం. కూర్చోండి, మీరు కూర్చోండి. కూర్చుంటే కనపడదు కదా, కూర్చోండి. కానీ యాక్చువల్ గా సాక్స్ నేను సడికే తెలుసా, బలవకుండా శాఖలో కూడా సడి కోసం కాదు వేసేది, బలవకుండా ఉంటారు. బరువు సార్, నేను ఏం చేయను. ఆయన ప్రోగ్రామ్స్ వేరేగా ఉన్నాయి. ఫోన్ చేస్తే 5 రోజులు ప్రోగ్రామ్ చెప్పారు. రేపు పొద్దున్న నుంచి 5 రోజులు ప్రోగ్రామ్ చెప్పారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవింద 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 గోవింద. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి భగవానికి గోవింద గోవింద. బృందావనం ఏమన్నా కనబడుతుందేమో అని ప్రయత్నం చేస్తాను. మీ రాత ఉంది సార్, ఏదో ఒకటి నాకు ఇష్టమైన పని ఇచ్చి వెళ్ళడం. మీకు ఇవ్వాలో లేవు అందులో యాక్చువల్ గా దాంట్లో ఉంటాయి. కదా ఉంటా ఉంటాయి మన దగ్గర. ఇంకా బయలుదేరుతాం అమ్మా. రైట్, ప్రయాణం వెళ్ళిపోవాలి. అదేది పద్మ, అది ఎక్కడ నుంచి బ్యాగ్? హరే కృష్ణ హరే కృష్ణ. నందిగా వెళ్తూ కొన్నాం శివ పంచడానికి. మళ్ళీ చూడాలి మీరు. ఫోన్ చేసి కానిస్టేబుల్ అడిగారు ఏంటి అలా ఏంటంటే చాలా చక్కగా మాట్లాడి చాలా అద్భుతంగా మాట్లాడారండి. ఎవరెవరికి చెప్పారు? గారికి కానిస్టేబుల్ ఫోన్ చేసి రిపోర్ట్ బాగా మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు. వేస్తారేమో ప్రయత్నం చేస్తారు. అది కూడా ఎస్ఐ గారు చాలా ఆనందపడ్డారు. మాట్లాడండి, చాలా గొప్పగా మాట్లాడారు.
స్వామీజీ ఉత్తరేపడుతున్న మాట చాలా ఇదేనేమో అన్నాడు. నేను స్వామి మీరు ఎస్ఐ గారితో మాట్లాడితే ఉత్తరేపరచకుండా మాట్లాడితే ఇదే ప్రసంగం అని చెప్తుందంట. పోతున్నారండి లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇక్కడే తాను కూడా నేను బయలుదేరిపోయాను. నాన్న ప్లీజ్ నాన్న పొద్దున్నే వాళ్ళు వచ్చేస్తారు. ఎక్కడ ఎక్కడ ఉన్నారు చెప్పండి మీరు. వద్దు బాబు. 5 నిమిషాలు గమ్మున వచ్చేయండి. డైరెక్ట్ గానండి. చూడాలి కదా ఇల్లు. రాదు. నేను బయలుదేరిపోతాను బయటికి. ఇలా ఇలా ఇక్కడ తీస్తున్నాడు. దా, పద్మ, ఈ పక్కన. నువ్వు రా. అయిపోయిందా? పాట ఆఫ్ చేయండి, మా పాట ఆఫ్ చేయండి. అమ్మలారా పాట ఆఫ్ చేయండి. అబ్బా, పెద్ద హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. జగన్నాథ ప్రభుపాల్ కి ప్రభు రండి. దా, దా. లే, సహస్రా. ఎత్తుకోండి ఎత్తుకోండి. ఎవరు జాగ్రత్తగా ఉంది. అయిపోతారు ఇప్పుడు. కట్ అయిపోతున్నారు అత్తయ్య గారు, అత్తమ్మ. మామూలుగా ఉండదు. స్వామీజీ, ఎలా చూడండి. స్వామి, ఎలా చూడండి. మరి లేట్ అయిపోతుంది స్వామీజీ. అది మనోడు వచ్చాడు హైదరాబాద్ లో. చెప్పరా మనోహర్ గారి లాగా అది వాడు వచ్చి నాకు ఓకేనా? సాయంత్రం 4 అయింది, హోమం అవ్వలేదు, హరికృష్ణ దండం భోజనం అవ్వలేదు, పెట్టుకో, ఎవరినో కావాలి, తీసుకొచ్చాడు. కావాలి. నేను అక్కడ చెప్పుకున్నాను ఇద్దరు పెట్టాలి. ఆయన ఎందుకు తీసుకొచ్చావు అంటే నలభై ఆయన రూపాయలు. చాలా బిజీ. హరి బోల్ చెప్పండి. రేపు అక్కడ పెట్లో చూడండి. హరి బోల్ చెప్తున్నా. భగవతుడు నాన్న, భగవతుడు. దేశభక్తి గీతం ఎంత బాగా పాడింది తెలుసా పెట్టాడు నీకు? స్వామి, దేశభక్తి గీతం ఎంత బాగా పాడింది తెలుసా? ప్రశస్త స్థాయిలో పాడాడు. ఆ, సూపర్ గా. గొంతు పోయింది. ఇదిగో. హరి బోల్. హరి బోల్. అలాగే ఇదిగో, హరే కృష్ణ ప్రభు. ఇదిగో. వచ్చారా? ఓకే, ఓకే. అమ్మ నడవండి నాన్న ప్లీజ్. ఒరే బండిలో శక్తి లేదు. కొవ్వు దానా కదా పడతావు కొవ్వుల దగ్గర నించోండి. చాలా ఇంకా తిని ఆఫీస్ ఎక్కేసి నాన్న, మాట్లాడండి. నించో. సరిగ్గా నుంచోండి. మోహనం. ఇప్పుడే చెప్తున్నా మల్లేశ్వరరావుకి ఇంకా ఫోటోలు ఇవ్వకూడదు. ఎన్ని ఫోటోలు? అమ్మా దుర్మార్గం. మొన్న కావాలి ఫోటో పోయి దిగాడా, ఇవాళ దిగాడా. పోయిందా పోయిందా. ఫోటోలు నశించాలి. ఫోటో తీయాలి.